మేమే ఇట్లా सब आइए सर सारे सब आइए सर आइए ఎక్కువ తీసుకుంటామంటే సార్ ఎనరోబిక్లోకి వెళ్ళకపోతే సార్ ఏరోబిక్ अरे I called him, sir. He was so happy. Happy New Year to all. भैया भैया ना भैया गाय जाए थे ये तो मुंडा आ गया Ready?
కార్యక్రమం ఉద్దేశించుకొని మన ముందుగా ఎస్పీ గారికి మన క్లబ్ పక్షాన క్షమాపణ జరుగుతున్నాం సార్. మీరు వేరే అనేదా భావించలేదు సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన వైస్ ప్రెసిడెంట్ గారు ముందుగా మాట్లాడుతుంది. సో మీ అందరినీ కూడా కలవడం జరిగింది, మంచి ఉద్దేశం. మేము వచ్చి నేను కలెక్టర్ గారు ఒకటే రోజు వచ్చాము, ఆల్మోస్ట్ సేమ్ డే వి జాయింట్. దగ్గర 15 నెలలు అయింది. సార్ లీడర్షిప్లో డిస్ట్రిక్ట్ని ఒక యూనిఫైడ్ కాంపనెంట్ కింద రన్ చేస్తున్నాం. దే ఆర్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ రెవెన్యూ అండ్ పోలీస్. మాకు ఏదున్నా కానీ బిగ్ బ్రదర్ లాగా కలెక్టర్ గారి దగ్గరికి వస్తాం. కలెక్టర్ గారు హిల్ గైడర్స్ ఈజ్ ఓవరాల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ హీ హెస్ గాట్ ద రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు కూడా కలెక్టర్ గారి కింద చేశారు కాబట్టి ఆయనకు తెలుసు ఇది ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఆయన ఇస్తున్న లీడర్షిప్లో, ఆయన ఇస్తున్న డైరెక్షన్లో చేస్తున్నాం. తర్వాత ముషరఫ్ గారు కూడా ఈజ్ హ్యాండ్లింగ్ వెరీ డెలికేట్ అండ్ వెరీ సెన్సేషనల్ సిచ్యువేషన్స్ మెట్పల్లిలో. అక్కడ మీకు తెలుసు అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ ఇంకా ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో, బట్ 90% ఆఫ్ దెమ్ వీ కుడ్ సాల్వ్ అండ్ వీ కుడ్ సెటిల్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్. మీ నుంచి కానీ, తర్వాత బయట ఉన్న ప్రజలు కానీ, టౌన్ ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, వేరియస్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అవనండి, యూత్ అవనండి, మహిళలు అవనండి, ఏదైనా అవనండి. బట్ ఓవరాల్ it's a unified thing now. There is a sense of protection, there is a sense of security amongst the people, and police response time కానీ, police reaction time కానీ చాలా మటుకు మినిమైజ్ చేశాను. సో ఈ క్లబ్కి సార్ని చైర్మన్, నన్ను వైస్ ప్రెసిడెంట్ అంటే ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ సార్, బికాజ్ యాజ్ ఎస్పీ ఐ షుడ్ నాట్ గెట్ ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్ డైలీ మూవ్మెంట్. అందుకే నేను జిమ్ ఉన్నా, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నా, ఐఎమ్ నాట్ కమింగ్ బికాస్ I have some restrictions, conduct rules prakaram. I should not get overexposed. సార్ వస్తున్నారు, తర్వాత ఫెసిలిటీస్ బాగున్నాయి, మీరంతా మంచివాళ్ళు, ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళు, బిజినెస్ పీపుల్ అంతా దే ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ క్లబ్. మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది సొసైటీకి. మొన్న కూడా సూర్యన్ గారు నేను అడగగానే కేసు గివెన్ ఎంత 2 lakhs 90,000 ఇచ్చారు. జగన్నాథపురంలో సార్ ఇట్ వాజ్ ద వన్ హూ హెస్ గివెన్ 6 missions. మీకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, తర్వాత నా తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు మిషన్ ఇచ్చిన తర్వాత నర్సింగ్ కాలేజ్ దగ్గర 150 చైర్స్ ఇచ్చారు. వాళ్ళంతా కింద కూర్చుంటున్నారు సార్. ఇదంతా ఏదో ఉడతా భక్తితో చేసినట్టు, ఎందుకంటే పెద్దగా సార్ అక్కడ ఉన్నారు, లక్ష్మీదేవి అక్కడ ఉన్నారు. సారు 100 కోట్లు ఇచ్చిన ఒకటే, నేను 10 రూపాయలు ఇచ్చిన ఒకటే. ఎందుకంటే సార్ దగ్గర డబ్బు ఉంటారు, సార్ దాన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి ఖర్చు పెడుతుంటారు. మా దగ్గర డబ్బులు ఉండే 10 రూపాయలు తెచ్చి ఇచ్చినా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే అది ఓన్లీ పవర్ కానీ డబ్బులు లేవు. సార్ దగ్గర 2 ఉన్నాయి, పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయి. సో ఇట్స్ ఎ హ్యాపీ టైం. అందరం కలిసి పనిచేసాము. రాబోయే రోజుల్లో ఇంకా క్లిష్టంగా ఉంటాయి. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, మనస్తత్వాలు మారుతుంటాయి, పరిస్థితులు మారుతుంటాయి, ప్రభావాలు మారుతుంటాయి. దీని అంతటికీ అనుగుణంగా మనందరం కలిసి నడవాలా. మీరందరూ కూడా ఇక్కడ ఊరు పెద్దలు, తర్వాత బిజినెస్ పీపుల్, చాలామంది పెద్ద వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. టౌన్ మీరందరూ సహకరిస్తారు, మాకు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. సో సభముఖంగా ఈరోజు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు అనుకోకుండా ఇక్కడ వచ్చాను, కానీ శుభదినం కింద భావిస్తున్నాను నేను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. స్పెషల్గా మన కలెక్టర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. శరత్ గారు వారు మన అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక తెలంగాణనే కాకుండా స్వచ్ఛ భారత్ విషయంలో, ఢిల్లీలో భారత్ విషయంలో మంచి ప్రైజ్ తీసుకున్నారు. ఇలాగే మంచి అభివృద్ధి చెందాలని, మన జిల్లాను ఇంకా అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మరి మీరు 2 నిమిషాలు మాట్లాడాల్సింది. ముందుగా 2018లో మొదటి రోజు యాదృచ్ఛికంగా కానీ అనుకున్నా కానీ ఎస్పీ గారు, కలెక్టర్ గారు చాలా రోజుల తర్వాత మేము చాలా బిజీ ఉన్నా కానీ మరి కలిపింది జగిత్యాల క్లబ్. అదేంటి సూర్యం గారు. సో ఎనీ డెవలప్మెంట్ కానీ మరి లాస్ట్ అక్టోబర్ 2016 విజయదశమి రోజు ఇద్దరం ఛార్జ్ తీసుకున్నాం, లైక్ బ్రదర్స్ లాగా. ఆ రోజు నుంచి డెవలప్మెంట్ ఈజ్ రోల్ మోడల్గా జరుగుతూ ఉంది. అంటే ఒక టీం వర్క్, ఒక టీం అనేది జగిత్యాల్లో ఎగ్జిబిట్ అవుతూ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరం కలిసి, పోలీస్ కానీ, హెల్త్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ టుగెదర్, ఆల్మోస్ట్ 60-70 డిపార్ట్మెంట్స్ అందరం కలిసి
ఏమైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ చర్చ చేసుకుంటూ ఆ విధంగా జగిత్యాల జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. ఈ అభివృద్ధి పదం నడిపించే దాంట్లో గౌరవ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గౌరవ ఎంపీ మేడం కానీ గౌరవ శాసనసభ్యులు అందరినీ కలుపుకొని మరి దీనికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నామంటే ప్రజలు ఇచ్చిన సహకారం, ఆ సహకారం కూడా 2018లో ప్రజాప్రతినిధుల సహకారం, ప్రజల సహకారం అందరూ తీసుకొని ఏ విధంగా 2017లో మేము పనిచేయడం జరిగిందో ఆ విధంగానే ఒక టీం వర్క్గా ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొచ్చే విధంగా, ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని చెప్తూ, ప్రజల అభివృద్ధికి కూడా తోడ్పడతామని చెప్తూ మరి ఈ 2018వ సంవత్సరం చాలా ఇంకా మెండుగా ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని, కావలసినంత ధనంతో మరి ఆ భగవంతుడు వారికి ఆశీర్వదించాలని, మరి వారు ఈ జిల్లా సస్యశ్యామలంగా ఉండాలని మరి మనసారా కోరుకుంటూ మరి ఖచ్చితంగా మరి జగిత్యాల జిల్లాలో ఉన్న క్లబ్ మరి ఎస్పీ గారు చెప్పారు, ఇప్పుడు పవర్ ఉంది, మనీ ఉంది నాన్న, కానీ లాఠీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఆ లాఠీని డిక్టేట్ చేస్తాం, ఇది వాడండి వాడకపోవడండి, కానీ అది ఉండొచ్చు పవర్, కానీ అట్ ద సేమ్ టైం సో ఆ విధంగా మాకు లాఠీ లేదు, పవర్, ఇట్స్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈగో. ఒక ఛానల్ ద్వారా మనం పోతా ఉన్నాం, ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం, కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్. సో ఆ విధంగానే ఏదైతే జగిత్యాల జిల్లాలో ఏర్పడిన తర్వాత కొత్త జిల్లా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా దీన్ని జిల్లా ఏర్పడిన తర్వాత ఏమేమి చేరాలి, ప్రజల దగ్గర చేరాలి అనుకున్నారో మరి ఏ విధంగా మేము చేస్తున్నామో మరి జగిత్యాల క్లబ్లో కూడా ఆ విధంగా రాష్ట్రానికి ఆదర్శం కావాలని మనసారా కోరుకున్నాను. చిన్న చిన్న మీకు డిఫరెన్సెస్ ఉంటే పక్కన పెట్టి క్లబ్ కోసం ప్రతి ఒక్కరూ శాయశక్తుల కృషి చేయండి. మరి ఆ విధంగా మంచి భావన వచ్చినప్పుడు ఎస్పీ గారు కానీ మేము కానీ జిల్లా యంత్రాంగం కానీ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ నామినల్గా ఉన్నాం, నామమాత్రంగా ఉన్నాం. మరి మాకు నేను చెప్పినాం, మా పేర్లు వద్దురానైనా రేపైనా మీరు తప్పు పని చేస్తే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పాం. సార్ మేము తప్పులు చేయమని సూర్యం గారు చెప్తే సరే పేరు పెట్టుకున్నాం. సో కాబట్టి మేము ఖచ్చితంగా మా యొక్క శాయశక్తులుగా ఈ క్లబ్ని ఒక ఆదర్శంగా క్లబ్గా తయారు చేయడానికి మా సహకారం కూడా ఉంటుంది. కానీ ముందుగా ఇనిషియేటివ్ మీ దగ్గర ఉండాలి, చిన్న చిన్న డిఫరెన్సెస్ని వదిలిపెట్టాలి. సో డిఫరెన్సెస్ వదిలిపెట్టిన టీం వర్క్ ఏ విధంగా జిల్లా అభివృద్ధికి మేము ఎగ్జిబిట్ చేశామో ఆ విధంగా మీరు టీం వర్క్ ఎగ్జిబిట్ చేయగలిగితే ఖచ్చితంగా జగిత్యాల క్లబ్ ఒక ఆదర్శంగా తయారు కావడానికి ఆస్కారం ఉంది. మరి ఇప్పటికే ఈరోజు నేను వచ్చేటప్పుడు కూడా సూర్యం గారు చూపించారు, మంచి నైట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే మనం ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ జరిగే విధంగా మంచి గార్డెన్ ఒకటి వస్తూ ఉంది. సో ఆ విధంగా చిన్న చిన్న ఫంక్షన్ కానీ చిన్న చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరి ఇప్పుడు ఏదో గోల్డెన్ హ్యాండ్ షేక్ హ్యాండ్ స్కీమ్ ఏదో తీసుకొచ్చారట. బట్ నేను చెప్పాను, ఆయన సూర్యం గారు కలెక్టర్ గారు ఒప్పుకున్నారండి. కలెక్టర్ గారు ఒప్పుకున్నారంటే నేను అడిగాను ఫస్ట్, అందరూ ఒప్పుకుంటారంటే సార్ మెజారిటీ ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఇద్దరు మాత్రం నెగిటివ్, మిగతా అంతా ఓకే సార్ అన్నారు. మరి మెజారిటీ విల్ ప్రివేల్ కదా అని చెప్పారు. సో మెజారిటీ మెంబర్స్ ఆల్మోస్ట్ 100లో 98 మెంబర్స్ ఈ స్కీమ్ బాగుందంటే దట్ అల్టిమేట్గా దట్ విల్ సక్సీడ్. సో ఆ విధంగా సూర్యం గారికి చెప్పాం. సో వాట్ ఎవర్ ది స్కీమ్ అందరూ తోటి మరి ఎక్కువ మంది మెజారిటీతో ఒప్పుకుంటారు కాబట్టి ఎలాంటి స్కీమ్ అయినా అలాంటివి తీసుకొని మరి జగిత్యాల క్లబ్ని ఆదర్శవంతంగా తయారు చేస్తానని కోరుతూ ఈ 2018లో ఖచ్చితంగా మంచి మార్కు వేయాలని, ఈరోజు సూర్యం ఉండొచ్చు, ఇంకోరు రావచ్చు, లేదా సూర్యమే ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ సూర్యం కూడా రేపు కోఆపరేట్ చేయాలి, ఇంకొకరు వస్తే ఈయన కోఆపరేట్ చేయాలి, ఆయన వస్తే ఈయన ఉంటే ఇంకొకరు సహకారం చేయాలి. ఆ విధంగా ఒకరిదొకరు సహకారం చేసుకుంటూ మరి జగిత్యాల క్లబ్ని ఆదర్శవంతంగా తయారు చేయాలని మనసారా కోరుకుంటూ మరి 2018 మరి జగిత్యాల క్లబ్ సభ్యులందరికీ మరి భగవంతుడు మంచి ఆరోగ్యంగా ఉంచాలని మరి ఆ దేవదేవుని కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన సూర్యం గారికి మరి ఎస్పీ గారు ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తూ మరి సెలవు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్, హ్యాపీ, ప్రాస్పరస్, సక్సెస్ఫుల్ డేని. ఆలోచనలకు అనుగుణంగా క్లబ్ నడుస్తుందని మేము తెలుపుకుంటూ ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అదేవిధంగా మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి, ఏఎస్పీ గారికి, డిఎస్పీల గారులకు,
సిఐలు, ఎస్ఐలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి సంస్థ అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిసిందిగా